కాకపోతే నాకేంటంటే నాకు బెస్ట్ అంటే నా ఇండివిజువల్ నైట్ 2 అయినా 3 అయినా నాకు మార్నింగే మెలకు వస్తుంది. దట్ ఈస్ అది బెస్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఐ డోంట్ నో. 6:37 ఖచ్చితంగా, అందుకే కదా మీకు మళ్ళీ పిన్ చేసే కదా జాయిన్ అవ్వండి. కాకపోతే మళ్ళీ 10కి 11కి మనకి రాత్రి ఉన్న ఆ ఎఫెక్ట్స్ నిద్రపోవాలి అన్నట్టుగా ఉంటుంది. 11కి 12కి అరౌండ్ అప్పుడు నిద్ర అనిపిస్తుంది, మళ్ళీ స్లీపీ మోడ్. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ నిన్న మనం చూస్తే VA01కి వెళ్ళిపోయి KBNA కదా కన్జ్యూమ్మెంట్ ఫిల్అప్. VA01కి వెళ్ళి నేనేం చేశాను, జస్ట్ సేవ్ చేసేటప్పుడు స్ట్రక్ అయింది. దట్ వాజ్ క్రియేటెడ్. ఓకే, మీరు అట్లా రిమూవ్ అవ్వగానే సో దట్ వాజ్ అప్డేటెడ్. ఓకే, లెట్స్ సీ. I will show you that sales order, whatever order I have created. Yes, 4 now 1. ఇట్లా వస్తే ఏదో ఒకటి టైప్ చేయండి. ఓకే, ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు, మన సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది అని అన్నా కదా, కన్జ్యూమ్మెంట్ ఫిల్అప్ ఆర్డర్, వేర్ ఐ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ దట్ టేబుల్ సార్ SC16 VBRKనా SC16N. ఓకే, VBRK table VBRK for what? కాదుగా, అదే డీటెయిల్స్ బట్ సేల్స్ ఆర్డర్ కాదు కదా. VBRK ఫర్ బిల్లింగ్. ఓకే, VBAK based on my sales organization. Okay, I can find my document. Okay. So consummate fill up, this is the 198 A03. So consummate fill up kabatti there is no price and there is no bill, which is controlled by KBN is the item category. Am I right? ante kada 98. సో ఎప్పుడప్పుడు ఏంటండి, సో ఐ జస్ట్ బిఫోర్ యూ జాయిన్ అంటే ఐ ఆస్క్డ్ మీనా, సార్ నిన్నటి వరకు మీరు ఏం చెప్పారో అది చేసేసాను. దట్స్ గుడ్ ప్రాక్టీస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్. మనం ఒక 5 మెంబర్సే కదా చూడండి, ఈశ్వర్, శ్రవణ్, నట్రాజ్, మీనా, అందరూ ఓకే, సింపుల్ 5 మెంబర్స్ గ్రూప్. సో ప్రాక్టీస్ బాగా చేయండి. మీరు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటే నెక్స్ట్ మంతే మీకు జాబ్ వస్తుంది. మే ఎండింగ్ కల్లా మీరు జాబే కొడతారు SAPలో. It's a true words. Okay, right, I will go to VL01 and before that 50 quantity ఇచ్చాను. ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి నా స్టాక్ లో? నో 75. MMBE లో చూస్తే 75 ఉన్నాయి. ఎనీవే లెట్ మీ ఓపెన్ దట్ వన్ ఆల్సో. స్లో ఉంది సిస్టమ్, స్లో ఉందా, నా నెట్ స్లో ఉందా? సర్వర్ స్లో ఉంది సార్. సర్వర్ ఇట్సెల్ఫ్ ఇస్ స్లో, రైట్? యా, అతను అడుగుతాను నేను, ఐ విల్ ఆస్క్ హిమ్. వాళ్ళు అప్పుడప్పుడు డెస్క్టాప్ మీదనే అట్లీస్ట్ వాళ్ళు కాల్ రిఫ్రెష్ చేయాలి. MMBE
Before creating delivery, you have to check it out MMBE. Okay. ఎందుకంటే MMBE మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ విల్ గివ్ యూ. ఓకే, హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ మీకు అప్పుడు అండర్స్టాండ్ అవుద్ది. ఇన్ నార్మల్ స్టాండర్డ్ సేల్స్ ప్రాసెస్ ఇట్ విల్ డిక్రీజ్ ది క్వాంటిటీ వన్స్ యూ డన్ ది PGI. బట్ కన్సైన్మెంట్లో అట్లా జరగదు. స్టాక్ వాడు ఎత్తేస్తే అక్కడ పెట్టుంటాడు అంతే, దట్స్ ఇట్. కస్టమర్ లొకేషన్లో 98. సో ఫస్ట్ వన్, there is a picking activities. All other 3 no picking activities. Okay, that will happen from outside, right? So this is the only one from our plant. So picking, so picked quantity PGI. So there is no bill. Okay. Yes. సో మనం రిఫ్రెష్ చేస్తే MMBEలో మీకు 2 కనిపిస్తాయి. బట్ 50 క్వాంటిటీ ఎట్ కస్టమర్ లొకేషన్. చూడండి, డబుల్ క్లిక్ చేస్తే కస్టమర్ కన్సైన్మెంట్ ఏ కస్టమర్ దగ్గర ఉన్నాయని కూడా ఇట్ విల్ షో యూ. ఓకే, దిస్ ఇస్ ద కస్టమర్. ఓకేనా, ఏ స్టాక్ మెయింటైన్ చేసాం, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్. ఓకే, ఇలా కనిపిస్తుంది. అంటే కంపెనీ స్టాక్ ఎండ్ ఆఫ్ ది డే 24, మన ఇప్పుడు 10 lakhs in the bank. End of the day, 5 lakhs in the different ATMs, 5 lakhs in the bank, whatever. Okay, just అంతే కదా, వాటిదే కదా మనీ ఓవరాల్గా. Am I right? That's the same process. Okay, next, getting delivery is over. Okay, there is no bill. Now if you want to move, ఇక్కడ పెట్టాము ఒక 50 క్వాంటిటీ, ఇప్పుడు అమ్మాము అనుకోండి. సో ఇఫ్ యూఆర్ సెల్లింగ్ టు కస్టమర్, అంటే సెల్లింగ్ అంటే కస్టమర్ కెన్ యూస్ ఫర్ దేర్ ఓన్. ఇట్ ఈస్ మూవింగ్ ది స్టాక్ ఫ్రమ్ స్పెషల్ స్టాక్, కన్సైన్మెంట్ స్టాక్ టు కస్టమర్ లొకేషన్ మీన్స్ మెడికల్ షాప్ ఫర్ దేర్ ఓన్ యూజ్ ఆర్ వాట్ ఎవర్ వే. KE కన్సైన్మెంట్ ఇష్యూ నేమ్ ఇట్ సెల్ఫ్ KEN, KE ప్లస్ నామ్ KEN, C1 is the C1 or C0 whatever. Okay, KN plus MRP type C1. KN is relevant for billing. Control is coming from KN. LF is the delivery type. There is no picking. Directly stock akkade undi. They will use F2 billing type. 633 is the movement type. 631, 632. Fill up and pick up. 633, 634. Okay. So assign the sales area. This is also done. Now go to VA01 and create the order. So అర్థమైందా మీనా? అండర్స్టూడ్ ఆర్ నాట్? క్లియర్? ఏమున్నదండి, నథింగ్. కాకపోతే సేమ్ వే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇఫ్ దే ఆస్క్ యూ. రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏముండదు, డైరెక్ట్లీ యూ హ్యావ్ టు గో ఇన్సైడ్. అంటే ఇంత వాడుతున్నారు అంటే దిస్ మచ్ ఆఫ్ క్వాంటిటీ దే ఆర్ గోయింగ్ టు యూజ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, సో దట్ ట్రాన్సాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద సిస్టమ్. ట్రాన్సాక్షన్ చేయకపోతే సిస్టమ్ తెలియదు కదా, అప్డేట్ చేసుకోలేదు కదా. మనం ఏం చేద్దాం, అవుట్ ఆఫ్ 50కి ఒక 30 అమ్మదాం. మీరు అదే 60 ఇచ్చారనుకోండి, స్పెషల్ స్టాక్లో 60 ఉండవు, ఓన్లీ 50 ఉండే డెఫిసిట్ 10 క్వాంటిటీ అని చూపిస్తుంది వైల్ డూయింగ్ ది PGI. ఓకే, సో బిల్ ఉంది బేస్ ఆన్ ది KEN. సో మీరు చూస్తే ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్, KN is the item category, C1 is the C1 or C0. Okay, C0 is the scheduling category. So back, save. Consignment stock మాత్రమే తగ్గుద్ది. Okay, it will decrease from the special stock.
రేపు థర్డ్ పార్టీ చెప్పుకుందాంలే, ఓకేనా. చూడండి, కన్సైన్మెంట్ ప్రాసెస్, థర్డ్ పార్టీ, ఇంటర్ కంపెనీ, అవైలబిలిటీ చెక్ అండ్ అవుట్పుట్. ఈ 5 అనేది సూపర్ కాన్సెప్ట్స్, అంటే ఖచ్చితంగా అడిగే కాన్సెప్ట్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కన్సైన్మెంట్, థర్డ్ పార్టీ, ఇంటర్ కంపెనీ అంటే గుడ్ కాన్సెప్ట్స్ కూడా. ఇవే పెద్ద కాన్సెప్ట్లు మనకి. EL01N. సో దేర్ ఇస్ నో పికింగ్. సో స్టోర్ లొకేషన్, మీకు స్టోర్ లొకేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ పికింగ్ యాక్టివిటీస్. లెట్స్ సి, ట్రై చేద్దాం. పోస్ట్ గుడ్స్ ఇష్యూ, ఓకే. ఇఫ్ ఇట్ విల్ ఆస్క్ దెన్ వీ విల్ ఎంటర్ మాన్యువల్లీ, ఓకే. ఏదో మెటీరియల్ లెడ్జర్ కరెన్సీస్ ఫర్ చేంజ్ రా, వాట్ ఇస్ దట్? ఇష్యూ వస్తుందా? అదంటే చేంజ్ చేసారా? Okay, the currency okay, set the material ledger and the currency type, set the value or differ from the those set for a conversion of the data system. The system does not allow you to transaction out of the currency settings to replay the current settings with the okay. ఎక్కడ ఎవరు చేశారు? లెట్స్ సీ. SCC4 అనుకుంటానండి, చూద్దాం. మనం ఏమేమి వాడుతున్నాం? లాగిన్లో ఏ ఐడి, ఏ క్లయింట్ వాడుతున్నాం? చాలా ఉన్నాయి క్లయింట్లు. ఆండ్రాయిడ్ వాడుతున్నాం. మీకు ఇష్యూ రాకపోవచ్చు, యు ఆర్ యూజింగ్ 2025, రైట్? ఆండ్రాయిడ్, ఓకే. ఓకే, ఎందుకు పెట్టారు ఇక్కడ? USD కదా, ఇక్కడ ఎందుకు చేంజ్ చేసుకుని ఎందుకు వస్తారో ఏమో అబ్బా. ఎవరో కానీ ఎవరు జాయిన్ అయ్యారు? 748లో వెంకటేష్, శ్రీరామదాస్ వెంకటేష్. వెంకటేష్, గుడ్ మార్నింగ్ వెంకటేష్. మార్నింగ్. సో మనం డెలివరీ చేద్దాం. థ్యాంక్ యూ. VL01N. ఏందో అన్ని INRలు పెట్టారు ఎవరో, ఆ బేసిస్గా ఎవరో పెడతాంటారు. అది ఎందుకు మారుస్తారో ఏమో. ఇన్ని క్లయింట్లు క్రియేట్ చేశారా సిస్టంలో? అమ్మా, రిసీవర్ సిస్టమ్, సెండర్ సిస్టమ్, ఎవరో ఇద్దాం MDG టెస్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? సెండర్ అండ్ టార్గెట్ సిస్టమ్. సపోజ్ రెండు క్లయింట్లు పెట్టుకున్నాడు ఒకటే సర్వర్లో, ఇదంతా డెవలప్మెంట్ సర్వర్. అంటే ఒక దాంట్లో నుంచి సెండ్ చేస్తున్నాడు, అంటే మాస్టర్ డేటా సపోజ్. సో దీన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. నార్మల్గా అయితే INR పెట్టకూడదు, ఇవన్నీ USDలోనే ఉండాలి. అయ్యేమో, సరే లెట్ ఇట్ బి. ఓకే, డన్. ఇప్పుడు మనం చూస్తే ఎవ్రీవన్ ఈజ్ హియర్, రైట్? హియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఈ 50 క్వాంటల్ నుంచి 30 డిడక్ట్ అయిపోతాయి. సో 30 పోతే రిమైనింగ్ 20 ఉన్నాయి. ఇది కస్టమర్ అంటే కంపెనీ స్టాక్. సో 30 సేల్స్ చేశారంటే యూజ్ చేసుకున్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు బిల్ ఆన్ ది కస్టమర్. ఎనీ క్వశ్చన్స్? క్లియర్ ఆర్ నాట్? ఓకేనా? అంతే కదా, నా దగ్గరే పెట్టాడు. నేనే కస్టమర్ని కూడా ఒక్కొక్కసారి నేను డైరెక్ట్ ఆర్డర్ కూడా ఇస్తాను. OR నేను ఇస్తే ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, నా దగ్గరే స్టాక్ పెడతాడు. ఒక 100 స్టాక్ నీ దగ్గర పెడతాను, నీకు ఇన్స్టెంట్ కావాలన్నా యూజ్ చేసుకో, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్ ఇన్స్టెంట్. అంటే ఇప్పుడు నార్మల్ ఆర్డర్లు ఏంటి, ఒక 3-4 డేస్ తర్వాత కదా నా డెలివరీ చేసేది. అదే ఇన్స్టెంట్గా పెడితే కన్సైన్మెంట్ ప్రాసెస్ అదే ఇంపార్టెంట్. సో ఇన్స్టెంట్, ఇప్పుడు ATMs అయింది అంతే కదా, ఇన్స్టెంట్. నీకు కావాలంటే విత్డ్రా చేసుకో, లేదంటే అక్కడే ఉంటుంది నా మనీ. అదే కదా బ్యాంక్ ఫెసిలిటీ.
ఏటీఎం లేదనుకోండి, బ్యాంక్కి వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, ఇట్ విల్ టేక్ టైమ్. దట్ అర్జెన్సీ ఇట్ విల్ నాట్ ఫిల్. ఓకే, మీకు ఒకటి చెబుతాను. ఒక క్లయింట్ ఉంది. ఈ ఫిల్అప్నే వాడు ఏం చేశాడంటే, ఫిల్అప్ అండ్ పికప్ రెండే ఉంటాయి. పికప్ అనేది వాడి స్టాక్ లిమిట్. ఫిల్అప్ అంటే నేను స్టాక్ మెయింటైన్ చేస్తున్నాను వితౌట్ మనీ, వద్దనుకుంటే తీసుకొచ్చుకుంటున్నాను. సపోజ్ డిఫరెంట్ వేలో థింక్ చేయండి. బిజినెస్ వచ్చేసి ఇదనుకోండి, ఇది వాడు కాదు, ఏమంటారు, టెంట్ హౌస్ అనుకోండి. టెంట్ హౌస్ ఎక్స్పోలు జరుగుతాయి కదా, పెద్ద పెద్ద ఎక్స్పోలు జరుగుతాయి కదా ఓపెన్ ప్లేసుల్లో, ఎగ్జిబిషన్స్ అవన్నీ, అవునా? జరుగుతాయా? సార్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లు జరుగుతాయి కదా. ఇప్పుడు నేను టెంట్ హౌస్ మేనేజ్ చేసేవాడిని అనుకోండి. నేను ఒక 10 చైర్లు పంపించాలి, లేదా ఒక 10 టేబుల్ పంపించాలి, మ్యాట్లు పంపించాలి, పైన పంపించాలి, డిఫరెంట్ క్లాత్స్ పంపించాలి, డిజైన్ పంపించాలి, డిస్ప్లేలు పంపించాలి, లైట్లు పంపించాలి. చూడండి ఎంత బిగ్గా, మనకు తెలియని బిగ్ థింగ్ ఇన్ ద టెంట్ హౌస్. అవన్నీ కస్టమర్ లొకేషన్లో పెడతాను. వాడు యూజ్ చేసుకుంటాడా చేసుకోడా? హలో, ఎస్ అన్నో? ఎస్ సార్. యూజ్ చేసుకుంటాడు. మళ్ళీ అన్నీ వెనక్కి తెచ్చుకుంటామా? అన్నీ వెనక్కి తెచ్చుకుంటామా లేదా? We'll take everything. We'll take it back, everything, right? Yes. మరి మనం అక్కడ పెట్టాం మన స్టాకే, బట్ పెట్టిన తర్వాత వాడు వాడుకుంటాడు కాబట్టి, వాడిన ఛార్జెస్ కాబట్టి ఫిల్అప్లోనే ప్రైస్ మెయింటైన్ చేశాడు. అంటే ప్రైస్ ఏంటి, కేబిఎన్లోనే ఎక్స్ఎన్ పెట్టాడు, ప్రైసింగ్ బిల్లింగ్ పెట్టుకున్నాడు, అంతే. చూడండి, అంటే మనకు తెలిసిన ఎస్ఏపిలోనే వాళ్ళ ఎక్స్పాన్షన్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, అంటే ఫిల్అప్లోనే ప్రైస్ పెట్టాడు. ఇది మీకు తెలుసో తెలీదో, మన సీమ్స్ టు బి టెంట్ హౌస్ మన ఇంటి పక్కన ఉండేది. అమెరికాలో ఒక టెంట్ హౌస్ది ఇట్లా ఎక్స్పోజ్కి కొన్ని వేల కోట్ల బిజినెస్ అది. యుఎస్లో అంటే ఇక్కడ కూడా ఉంటాయి, అంతే కదా. ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో ఈ ఎక్స్పోలు ఇవన్నీ జరిగినప్పుడు ఒకటి సప్లై చేస్తారు కదా, మరి ఎక్కడ మెయింటైన్ చేస్తాడు అదంతా సిస్టంలో? ఏదో ఒక అప్లికేషన్ వాడాల్సి ఉంది. ఆ అప్లికేషన్ ఎస్ఐపి అండి. ఎస్ఐపిలోనే క్రియేట్ చేస్తున్నాడు. సేల్స్ ఫోర్స్, ఎస్ఐపి మొత్తం వాడుతున్నాడు. ఒక టెంట్ హౌస్ సింపుల్గా మనం థింక్ చేస్తే సింపుల్ థింగ్, బట్ వాడు వచ్చేసి ఒక ఎగ్జిబిటర్ ఉంటాడు. ఎగ్జిబిటర్ పోర్టల్ మాస్టర్ డేటా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జిబిటర్ అనుకో, సో నేను ఎగ్జిబిటర్ అయితే కృష్ణాని ఒక ఈవెంట్లు జరుగుతుంటాయి ఒక 10 చోట్ల. సో నేనేం చేస్తాను, ఒక టెంట్ హౌస్ వాడికి ఆర్డర్లు ఇస్తాను. సో టెంట్ హౌస్ వాడికి ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ బూత్స్ ఉంటాయి కదా, ఒక 100 మందికి ఇస్తాను. బూత్స్ ఉంటాయి కదా, అంతే కదా. ఇప్పుడు ఒకడికి రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఒకడు బుక్స్ ఉంటాడు, ఒకడు టెక్నాలజీ ఉంటుంది, ఒకడు ఇంకోటి సెమీ కండక్టర్ ఉంటుంది, మళ్ళీ బూత్స్ ఉంటాయి కదా. సో వాడికి బిల్ చేయాలి డైరెక్ట్గా. ఇలా ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. ఎస్ఐపిలో రన్ చేస్తున్నారు అది. ఓకే, ఫైన్ అండి. అంటే నేనే సర్ప్రైజ్ అయ్యా అలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ని చూసి. ఎస్ఐపిలో రన్ చేస్తున్నారు అదంతా. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర 50 పెట్టాను, 30 అమ్మాను. ఇప్పుడు రిమైనింగ్ 20 ఉన్నాయి. 20ని యాజ్ పర్ బుక్ ఏంటంటే డెలివరీ, బిల్లింగ్, చెక్ ది స్టాక్, కన్సైన్మెంట్ పికప్ చేస్తున్నా. అంటే 20 వీఆర్ టేకింగ్ బ్యాక్ మై స్టాక్. అంటే కన్సైన్మెంట్ పికప్ అండ్ డెలివరీ ప్రాసెస్ ఉంటుంది. అంటే PGR, పోస్ట్ గూడ్స్ రిసిప్ట్, దెర్ ఇస్ నో బిల్లు. CP is used to move the stock from special stock to company stock. KA or CP, KN, KA plus NAM, KN. మీరు అడగొచ్చు, సార్ దిస్ CP విల్ డూ ఆఫ్టర్ కంప్లీటింగ్ CONR. అంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 30 అమ్మాం, 10 విల్ కమ్ రిటర్న్ టు స్పెషల్ స్టాక్. అప్పుడు 10 + 20, 30 నేను రిటర్న్ చేసుకుంటాను CPతో. యువర్ విష్, యాజ్ పర్ బుక్ ఆర్ యాజ్ పర్ యువర్ విష్. F1, so KN plus MRP type F1. KN is not relevant for billing. So LR is the delivery type. 632 is the movement type. So assign, create sales order. Simple and మీకు బాగా అర్థమైతే నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఈ 20 మెయిన్ స్టాక్కి
తీసేసుకుంటాం. మన స్టాకే మనం బ్యాక్ తెచ్చుకుంటున్నాం. సిపి అండర్స్టూడ్ అండి? Yes, sir. CP maintain. Okay, there is no bill, so 0 in completion. ఆర్డర్ రీజన్ ఎందుకు తెచ్చుకుంటున్నాం? రీజన్ ఫర్ రిజెక్షన్లో ఆర్డర్ రీజన్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. సేవ్ ఇట్. VL01 and PGR. Okay, so there is no picked quantity, directly do the PGR. So what will happen? So if you see the stock position MMBE, ఇదేనండి మెయిన్గా ఇక్కడే మనకు కనిపిస్తుంది మొత్తం. MMBE చూడండి 45 అయిపోయినాయి. మెయిన్ స్టాక్లే యాడ్ అయినాయి. there is no stock at a customer location. Then now CONR, con return. Okay, the user to when the customer wants to return the goods to the consignment stock, వాడు మెయిన్ స్టాక్ చేయడు, కన్సైన్మెంట్ స్టాక్ నుంచి తీసుకుంటాడు కాబట్టి అక్కడికే చేస్తాడు బ్యాక్కి. సో KR or CONR, KR అని KR ప్లస్ నామ్. ఓకే, CONR. సో షెడ్యూల్ అండ్ క్యారీ D0. సో 1 సెకండ్ అండి. మీకు ఒక ఇది క్రియేట్ చేసామండి, ఒక గ్రూప్ క్రియేట్ చేసాం జాబ్ సపోర్ట్కి. అంటే మీరు ఇంటర్వ్యూలకి ఎట్లా ఏం చెప్పాలి. ఓకే, వీఆర్ గోయింగ్ టు యాడ్ యూ పీపుల్ లేటర్. మీరున్నారు కదండి నటరాజ్? Yes, sir. నేను ఉన్నాను. సో JT నెక్స్ట్జెన్ అల్యూమినియం అని క్రియేట్ చేసాం. మీకు ఏమన్నా అంటే ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, సో ఎలా ప్రిపేర్ చేయాలి, రిజ్యూమ్ ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటి, ఏం క్వశ్చన్లు అడిగితే ఎట్లా చెప్పాలి, సో సమ్ టికెట్స్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ ఓవర్ దేర్. ఓకే, యూటిలైజ్ ఇట్. LR రిటర్న్ కాబట్టి ఖచ్చితంగా మనీ వీఆర్ గోయింగ్ టు పే బ్యాక్. LR అండ్ RE. 634 is the moment type. SN is okay. Go to VA01 and create the consignment return process. So VA01 CONR. So whatever we sold 30 quantity, customer want to return, same return process అలాగే ఉంటుందండి. చూడండి, ప్రతిదీ సీక్వెన్షియల్ మేనర్లో చెబుతున్నా అండి. మీకు బ్యాక్ తెలిస్తేనే ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఓకే. రిమూవ్ ది బిల్లింగ్ బ్లాక్. సో KRN is the price relevant. Okay, save it. Now go to VL01 and Post. so CA00, no picking activities. PGR. Now check it out the stock position. ఏమవుద్ది, స్పెషల్ స్టాక్ 10 క్వాంటిటీ యాడ్ అయిపోద్ది. కస్టమర్ అంటే ఇది కంపెనీ స్టాక్. మనం ఎక్కడైనా పెట్టుకోవాలి, మెయిన్ స్టాక్లో పెట్టుకుంటామా, కస్టమర్ దగ్గరే ఒక సైడ్ పెట్టుంటామా. ఓకే, లెట్ ఇట్ బి. సో దీన్ని బ్యాక్ ఇచ్చాడు కాబట్టి దెర్ ఈస్ యూ కెన్ ఎంటర్. సో ఈ 10 అని మళ్ళీ మెయిన్ స్టాక్ తీసుకురావాలంటే ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? Release the customer's consignment. Consignment pickup. Release చేయండి. For carrying out the consignment return. Again, if you want to add the special stock to main stock, we need to do this. Okay? Okay, sir. So see here, VA01 10 stock కూడా మళ్ళీ తెద్దాం. CP other reason, save it. Go to VM01 and so that will be the PGR. So what will happen? That is 10 quantity also will add to main stock. Now it will show 55. That's it. No. MMBA మీకు చూపిస్తుంది అంటే కంట్రోల్స్ how it is happening in the back end. Okay, this is a table. That's it for today. Everything is fine. Done now.
Yes, sir. Only one have doubt on that Yes, account please. information. Yes. Yesterday Share your. I couldn't Yes, log in. of course. 5 minutes, You sir. just. I'm just coming out. Okay. Okay. Just log in. Go ahead, please. So very simple and okay. My process. You see that concept wise and sequential manner. So customer is easy there. Then we have to create. How we can create without enterprise structure? That's what. Don't jump into other concepts without doing previous or earlier concept. Okay. Come up with your doubts. Okay. Sir, are you able to see my screen? Uh, 1 second. Yes, I could see that. Sir, Hmm. Invoice. Did you yeah. maintain the VKOA settings? Yes, sir. VKOI setting is done. Fine. Go to your billing document. Wait. Hello, all. Good morning. 8 o'clock batch. Sorry. Good morning. 2 more minutes. Let's wait for others. Okay. Is it fine, everyone? Sure, sir. Yes, sir. Hi, Maleshwari. Good morning. Go to your billing. Select an invoice. Go to display data. Display document. Go to your billing means instantly we have to type otherwise /o Sir, VF01 like that. sir, slow on this, sir. Fine, no problem. VF01. VF01 /n VF01. VF02, right? Sorry, you already have billing doc. VF02. Then give your invoice. Specify your invoice, what it is there in the document flow. Don't go F4. Type manually or select space bar. Just check it out. Other screen it is there now. This is order, sir, not billing document. No, yeah, you are there in the document flow. Why you went to table again? You are in a document flow, right? VA03 document flow, That is one closed. screen you show That is now. closed, sir. That is And closed. then again you have to open. VA03. Specify your why you went there. Type it now. You cannot type / and VA03. Instead of selecting from drop down, type is easy sometimes. VA03. That's what, right? You should be familiar with the T codes. VA01, VL01, and VF01. 16. Whatever, document flow. Why 16 is coming? I document says. The flow. Sir, here invoice number. Then go there, select a 95079. Type it over there, that other screen. Without posting into accounts, how you create memo request with reference to the invoice. Sir, posted is done, sir. Only for account error is there. Again, posting done. No, accounting error is there in the invoice. Why you selected that billing you to create memo request? How we can? Fine, no issue at all. Release it. What will happen? No, back. What normally will do that? Once complete VKOA settings, will come to VF02 and release. Then what will happen? We can understand. Release to accounting. Then what it is showing? That's why there in the book, document error. Go to environment. Accounting is not a good. Go to environment. Go to environment in the top. Above. Account analysis. Account determination analysis. Revenue account.
Expand that item. What you missed? Let's see. Next, expand that. Down one, 10 down, right? Yeah. Then NR00, your pricing, okay? Nothing is there. For which combination you have maintained VKOI settings as per our discussion? Anyone? Shravan, Sudha, others? Meena, Ishwar? Which one? Which combination you have maintained? Do you remember? VKOI settings. You only maintain. Then not telling. Which combination you have maintained VKOI settings? Meena? The VKOA setting is for 01. First 01, one, right? Yeah, sir. First 0. one, sales organization. Yes. Item credit. First one. Yes. First one is item credit. Next one, 10 now. Item 10, right? Yes, 10. Table 10, Also right? maintain. Reason. 10 also. Click on that. Click on 10. We are expanding. There is no arrow. 10. 10. These many things. See, no GL account found in account determination type KOFI. Right side it is showing. So in your document, YKA NA00 01 Y material 03, right? In the metal master. But let it be, no problem. If it is a 01 in the metal master, your billing document also will fetch 01 only. Then you might map to 03. That's what. Okay. See, no matter. I got You are it. going In the metal master, okay, instead of 0 there, it is 03. If it is 01 here, then there is a difference. No. That's what. Let it be XY also. Don't fix with 03 in the VKOI settings. Okay. What I have maintained in the metal master, first thing, that is the one validation, right? Correct. That metal master flowing to my billing document. I maintain XY, then flowing in the billing XY. Then I have to map in the VKOI XY. Okay. See, all should be satisfied. See, you have maintained the VKOI 03, your billing document is coming 01. How it will be system is identifying in the VKOI settings. So now let it be 03. You have either side. Now see, either configuration or master data. In real time also like that, we have to think. See, if you want to change in the configuration level, design level, in the VKOI settings, we have to maintain 01 combination. Correct. Otherwise, second, you have to change the 03 in the master data. Okay. Instead of touching design. Like whatever way. So go back to billing document. Change manually, then later you can change in the metal master MM02. Enter, press enter. I will wait. So metal master, double click on item. So see in the down 01 now. 01. Now you have to change manually 03. Whatever you mapped in the VKOI settings, it will be sync and it will post into relevant. Later onwards, you have to change in the metal master. Okay. Manually. 02, maintain 03. Save it. Done. Now release it. Okay. Now again go back. Release. What will happen? See this one. That is there. I will maintain, sir. Maintain the FB1. I think so, right? I'll do this, sir. FB1, Z1, no, NA00. I'll do this. 1 to 100. That number range intervals. That's it. Okay, sir. Right. Thank you. That way you have to think, okay? Everyone, of course. Sure, sir. Everything. See, not only you, what we have designed. See, if you are asking, sir, what it is there in the bill to BP customer master shipping condition, I can immediately tell. Why? Because I designed my customer master billing BP partner customer. I maintain 01. Where I maintain? Under sales and distribution. Where under which tab? Under shipping tab. I maintain 01. Okay, 01 I maintain. Whenever I am going to use that customer in the sales order, but 01 it will pick into sales order. Okay, 01 is coming. What are all things we need to map with 01? Shipping point determination, route determination. For these two, system will control based on the shipping condition. One other parameter. That way we have to see. We only designed. We only should remember. Who will remember?
We should. Someone, no, right? We are paying, we are spending, we are learning. Everything is ours only. Tomorrow, job is ours, career ours, money also ours. Everything is ours. Okay, fine. Thank you so much. Thank you, sir. Yeah.